హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ టు హన్సిక బ్లాగ్స్. మేమైతే ఈరోజు కార్తీక పౌర్ణమి రోజు పొలతలకైతే వెళ్తున్నామండి. శ్రీ మల్లికార్జున స్వామిని దర్శనం చేసుకోవడానికి. ఒకే చోట కొలువై ఉన్న శివపార్వతులు, వినాయకుడు, సుబ్రహ్మణ్య స్వామి, అక్కదేవతలు, బండన్న, పుట్ట ఆంజనేయ స్వామి, కాశీనాయన, ఇలా ప్రతి దేవుడు కొలువై ఉన్న ప్రదేశానికి అయితే వెళ్తున్నామండి. అక్కడ చూడవలసిన ప్రదేశాలు కూడా కొన్ని ఉన్నాయి. అవేంటనేది ఈ వీడియోలో చూపించేస్తాను, చూసేయండి. ఇది పల్లిమరి గ్రామం రాయచోటి వెళ్ళే రూట్లో రైట్ సైడ్ నుంచి కట్ అయి మూలంక నుంచి అయితే వెళ్ళాలండి. ఇది వెళ్ళే దారి. ఇది కడప నుంచి అయితే 24 కిలోమీటర్లు అయితే వస్తుంది. మా ఇంటి దగ్గర నుంచి అయితే 22 కిలోమీటర్స్. మనకు మధ్య మధ్యలో కొన్ని గుళ్ళు అయితే దర్శనం వస్తాయండి, చేసుకోవచ్చు. ఈరోజు వర్షం పడింది కాబట్టి కొంచెం రోడ్డు అయితే ఒక విధంగా ఉందండి, బుడద బుడదగా. మేము వెళ్ళేటప్పుడు అయితే వర్షం పడలేదండి. వచ్చేటప్పుడు అయితే చాలా అంటే చాలా ముద్ద అయిపోయి వచ్చామండి. పాపం మా బాబు అయితే చలితో వణుకుతున్నాడు. ఇది చింతకొమ్మ దిన్నండి. చింతకొమ్మ దిన్న నుంచి స్ట్రైట్ ఒకటే రూట్ అండి. మనం పొలతలకి వెళ్ళాలంటే ఇలా రైట్ సైడ్ కట్ అవ్వకుండా లెఫ్ట్ సైడ్ నుంచి అయితే వెళ్ళాలండి. ఈరోజు కార్తీక పౌర్ణమి రోజు, మహాశివరాత్రి రోజు స్పెషల్ బస్సులు అయితే వేస్తారండి పొలతలకి. ఇక్కడ మొత్తము మనము మూలంక నుంచి స్టార్ట్ అయినప్పటి నుంచి పొలతలకు వెళ్ళే వరకు ఇక్కడ ఎక్కువగా చామంతి పూలు అయితే కనబడుతూ ఉంటాయండి. తోట ఎక్కువగా ఉంటాయి. ఇది పొలతలకు వెళ్ళే దారండి. ఇలా లెఫ్ట్ సైడ్ వెళ్ళాలి. రైట్ సైడ్ అయితే తిప్పిరెడ్డిపల్లి నుంచి వెళ్ళొచ్చు. కానీ ఈ రూట్ నుంచి అయితే మాత్రం వెళ్ళకండి ఫ్రెండ్స్. చాలా రోడ్ అయితే చాలా ఖరాబ్ అయిపోయింది. గుంతలు గుంతలు, బుడద మొత్తం అంతా చాలా అంటే చాలా ఉందండి. మీరే చూస్తారు కదా. వెళ్ళేటప్పుడు అయితే చాలా ప్రాబ్లం ఫేస్ చేసామండి ఈ రోడ్లో. వర్షం పడింది ఒకటి, ఎక్కువగా బుడద ఉంది, గుంతలు. మనకు ప్రతి చోట ఇలా బోర్డు అయితే ఉంటుందని మనం ఎలా వెళ్ళాలి, ఎన్ని కిలోమీటర్స్ ఉంటుంది అని చూసారు కదండి ఫ్రెండ్స్. రోడ్డు అయితే ఈ విధంగా ఉంది. ఇంకా ముందు ముందు గుంతలు ఎక్కువగా ఉన్నాయండి. ఇది శేషాచలం అడవుల్లో కొలువై ఉన్న శ్రీ మల్లికార్జున స్వామి ఆలయం అండి, పొలతలు. చూడండి ఫ్రెండ్స్ ఎంత గుంతలు ఉన్నాయో. మీరు అదే తిప్పిరెడ్డిపల్లె రూట్ నుంచి వస్తే కనుక రోడ్ అనేది అంత ఖరాబ్ అయి లేదు, కొంచెం పర్లేదు. ఈ రూట్ కంటే ఆ రూట్ చాలా బెటర్ అండి. మళ్ళీ మనం ఈ సైడ్ మాత్రమే కట్ అవ్వాలి, రైట్ సైడ్ వెళ్ళకూడదు, లెఫ్ట్ సైడే వెళ్ళాలి. ఇక్కడ నందీశ్వరుడు కొలువై ఉన్నాడు. తిరుపతికి 7 కొండలు ఎక్కి వెళ్ళాలి అంటారు కదా. ఇక్కడ కూడా సేమ్ పొలతలు కూడా అలాగే అండి. పైనుంచి కిందికి దిగితే అక్కడ శ్రీ మల్లికార్జున స్వామి మనకైతే దర్శనం ఇస్తాడండి. మొత్తం ఘాట్ సెక్షన్ లాగే ఉంటుంది. ఇది కూడా చాలా ఎత్తులో ఉంటుందండి. వర్షం పడింది కాబట్టి క్లైమేట్ చాలా బాగుంది ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, కడప మొత్తం కనిపిస్తుందండి ఇక్కడ ఘాట్ పై నుంచి. ఇంకొంచెం అయితే మనం గుడికి ఎంటర్ అయిపోతాము. ఇక్కడ మనం ముందుగా వెళ్ళేటప్పుడు చాలామంది ఫస్ట్ శివయ్యని దర్శనం చేసుకుంటారండి. కానీ ఫస్ట్ అక్కదేవతలని దర్శనం చేసుకున్న తర్వాత శివయ్య దగ్గరికి రావాలి అంట. ఇక్కడ 101 కోనేరు ఉన్నాయండి. ఇప్పుడు ఉన్నాయో లేవో తెలియదు. ఇదే అండి ఎంట్రన్స్ పొలతలకి. ఇది తూర్పు ముఖద్వారము. ఇక్కడ 3 ముఖద్వారాలు అయితే ఉన్నాయండి, తూర్పు, పడమర, ఉత్తరము. ఇది ఉత్తరం ముఖద్వారం అండి. ఇది తర్వాత అక్కదేవతలను అయితే దర్శనం చేసుకుంటామండి. ఇదైతే అక్కదేవతల దగ్గరికి వెళ్ళే రూట్ ఇది. ఇది ముందు ఇలా లేదండి, మొత్తం కోనేరండి. ఇవి పెద్ద కోనేరు ఇది. ఈ కోనేరులో మునగడం వల్ల సకల రోగాలన్నీ నయమవుతాయని భక్తుల నమ్మకము. అంతేకాకుండా భూత ప్రేత పిశాచాలు కూడా ఇక్కడ వదిలిస్తారండి. ఇక్కడ ఎక్కువగా అక్కదేవతలకి వరపడతారు. అంతేకాకుండా పిల్లలు లేనివారు, పెళ్ళి కానివారు, ఇలా ఎవరైనా ఇక్కడ వచ్చి వరపడడం వల్ల ఖచ్చితంగా వాళ్ళకి
పిల్లలు కడగడం, పెళ్లి కాడము ఇలా ప్రతి ఒక్కటి జరుగుతుందండి. ఇది భక్తుల నమ్మకము. అక్కవారి దేవతల ఎదురుగా శివయ్య అయితే మనకు దర్శనమిస్తాడు. ముందైతే ఇలా లేదండి. చాలా రోడ్లు మట్టి అంతా ఉండింది. ఇప్పుడు మొత్తం అంతా బాగా డెవలప్ అయ్యింది. ఇలా పిల్లలు లేనివారు వరపడతారండి. ఇది శివాలయం అండి. ఈ శివాలయంలో ఒకే చోట మనకి శ్రీ మల్లికార్జున స్వామి, పార్వతీదేవి, వినాయకుడు, సుబ్రహ్మణ్య స్వామి మనకు దర్శనం ఇస్తారు ఇక్కడ. ఇక్కడ మహాశివరాత్రి రోజు 3 రోజులు అంగరంగ వైభవంగా జరుగుతుందండి. జాగారం అయితే చాలా బాగుంటుందండి. కళ్యాణము, జాగారము శివరాత్రి రోజు. ఈరోజు కార్తీక పౌర్ణమి కాబట్టి భక్తులతో రద్దీగా ఉంది. వర్షం పడినప్పటికి కూడా భక్తులైతే ఎక్కువగానే ఉన్నారండి. ఇక్కడ మాకు దర్శనం అనేది చాలా అంటే చాలా బాగా జరిగింది. అది మీరు కూడా చూసేయచ్చండి. గోమాత అండి. ఇక్కడ గోమాత కూడా ఎక్కువగా ఉంటాయండి. ఎవరైనా మొక్కుకొని ఇక్కడ వదిలేస్తారు కదా, అలా ఎక్కువగా ఉంటాయి. ఈ గోమాతలకు ఉన్న ప్రత్యేకత ఏంటంటే మామూలుగా ఆవులు అనేవి గడ్డి తింటాయి కదా, ఇక్కడ మాంసం అనేది కూడా సేవిస్తాయండి ఆవులు అనేది. మేము ఆ గోమాత నుంచి అయితే మొక్కుకొని వచ్చామండి ఈ విధంగా. అంతేకాకుండా ఇవి కవర్లు కూడా తినేస్తాయండి. మామూలుగా కవర్లు తింటే అరగవు, ఉబ్బసం వస్తుందంటాయి కదా ఆవులకి. ఇక్కడైతే మొత్తము అంటే ఒకప్పుడు ఇక్కడ ఎక్కువ దర్శనము ఉండేది కాదండి. ఎప్పుడో ఒకసారి కార్తీక మాసంలో అలా, మిగతా రోజుల్లో అంతగా ఎవరు వచ్చేవాళ్ళు కాదు. అప్పుడు దానికి ఏమి ఆహారం లేనప్పుడు ఈ విధంగా కవర్లు, అక్కడ మాంసం అయితే తింటారు. కానీ ఇక్కడ నీచు అవన్నీ అవాయిడ్ చేస్తారండి. కానీ ఇక్కడ బండన్న అనే దేవుడు కూడా ఉన్నాడు, అది కూడా చూపిస్తానండి. అక్కడైతే మాంసం అనేది చేస్తారు. ఇది విఘ్నేశ్వరుడు. ఈ స్పెషల్ డేస్లో అనేది వీడియోకి అయితే అలో ఉండదండి. కానీ ఇక్కడ మా రిలేటివ్స్ అనేది ఉన్నారు కాబట్టి మేము దర్శనం అయితే చేసుకోగలిగాము. సాక్షాత్తు ఆ మల్లికార్జున స్వామిని మేము దగ్గరగా వెళ్ళి మొక్కుకొని మేమైతే దర్శనం చేసుకున్నామండి. అభిషేకం చేసుకొని మాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించిందండి. ఆ పరమశివుని, మల్లికార్జున స్వామిని దర్శనం చేసుకున్న తర్వాత దేవి దగ్గరికి కూడా మేము వెళ్ళామండి లోపలికి. అక్కడ కూడా లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చాం మేము. ఈ కార్తీక మాసంలో ఇంతకన్నా కావాల్సింది ఏముందండి? ఆ పరమశివుణ్ణి, ఆ పార్వతీదేవిని దగ్గర నుంచి చూడడం కన్నా మించిన అదృష్టం ఇంకొకటి ఉండదు. మాకైతే దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి. ఇంత ఫుల్ ఉన్న రద్దీలో కూడా ఈ విధంగా మేము దర్శనం చేసుకొని బయటకైతే వచ్చేసాము. ఇది గుడి చుట్టూ ఉన్న ప్రాంగణం మొత్తం అంతా. ఇక్కడ నాగదేవత విగ్రహాలు కూడా కనిపిస్తాయి మనకు, నవగ్రహాలు. ఇది నాగదేవత విగ్రహాలండి. ఇక్కడ కూడా 365 ఒత్తులు వెలిగించవచ్చు. కానీ నేను ఇక్కడ వెలిగించలేదండి. నేను ఎందుకంటే సూర్యుడు అస్తమించిన తర్వాత సూర్యుడు వచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చాం కాబట్టి వర్షం పడుతుంది, మేము రాలేం కాబట్టి ఇక్కడ ఇప్పుడైతే వెలిగించలేదు. నేను ఈవినింగ్ వెలిగించాలి అనుకున్నాను. దగ్గరలో ఉన్న శివాలయానికి అయితే వెళ్ళి, ఇక్కడ శివుడు విగ్రహం అయితే ఇంత ఎత్తులో చాలా బాగుంటుందండి. నేనైతే ఇంటి దగ్గర నుంచి పువ్వొత్తులైతే తెచ్చుకొని ఇక్కడ వెలిగిస్తున్నాను. ఈ కార్తీక మాసంలో ఏ పని చేసినా చాలా పుణ్యం అండి. కాబట్టి 365 ఒత్తులు వెలిగించలేకపోయాను కాబట్టి ఈ విధంగా ఒత్తులు అయితే వెలిగించి నమస్కారం అయితే చేసుకుంటున్నాను. ఇక్కడ కాశీనాయన స్వామి కూడా మనకు దర్శనం ఇస్తారండి. ఇక్కడ బండన్న స్వామి, ఈ స్వామి గుళ్ళోకి లేడీస్కి అయితే ప్రవేశం అయితే ఉండదు. అక్కడ వండిన ప్రసాదం కానీ లేడీస్ అయితే తినకూడదండి. లేడీస్ని అయితే లోపలికి రానివ్వరు, జెంట్స్ మాత్రమే. నేను తెలియక వెళ్ళానండి, మళ్ళీ బయటికి వచ్చేసాను. వెళ్ళకూడదు, రాకూడదమ్మా మీరు అంటే.
ఇది కాశీనాయన ఆశ్రమం అండి. ఇక్కడ నిత్యము కొన్ని లక్షల మందికి అన్నదానం అయితే చేస్తూ ఉంటారండి. ఇక్కడ కాశీనాయన స్వామిని దర్శనం చేసుకోవచ్చు. ఈ విధంగా చేసుకున్న తర్వాత ఈరోజు కార్తీక పౌర్ణమి కాబట్టి నేనైతే ఉపవాసం ఉన్నాను. మా బాబు మా వారైతే అన్నం పెట్టించుకోవడానికైతే వెళ్ళారండి. ఇక్కడ పాయసం అనేది చాలా బాగుంటుంది, టేస్ట్ చేయండి. నిత్యము ఎంతమంది వచ్చినా అన్నదానం అయితే చాలా బాగా చేస్తారండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.